అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 36వ భాగం. అరవింద్, అది మనం కలుసుకున్న రోజు నాకు చాలా లక్కీ డే అని చెప్తూనే బ్రౌజర్ని ఓపెన్ చేసి గేమ్ని డౌన్లోడ్ చేశాడు. మేఘన, గేమ్ డౌన్లోడ్ అయింది, మౌస్ తీసుకో అంటూ చాలా మామూలుగా చెప్పాడు. మేఘన మౌస్ అందుకోబోయింది. ఇంకా అరవింద్ తన చేయి తీయలేదు. మేఘన చూసుకోకుండా అరవింద్ చేతి మీద చేయి వేసింది. సారీ సారీ చూసుకోలేదు అంటూ చెయ్యి వెనక్కి తీసుకోబోతూ పక్కకి తిరిగింది. అరవింద్ బుగ్గకి మేఘన పెదాలు తగిలాయి. మేఘన కంగారుగా తలదించేసుకుంది. అరవింద్ మేఘనాని చూస్తూ తల మీద చెయ్యి వేసి, నా గురించేం కంగారు పడకు, నేనెప్పుడు ఇబ్బంది పెట్టను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే పిలువు, నేనెళ్ళి కిచెన్ సంగతి చూస్తాను అంటూ అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతసేపు మేఘన ఊపిరి బిగపట్టి కూర్చుంది. అరవింద్ వెళ్ళిపోయేసరికి గట్టిగా నిట్టూర్పు విడిచింది. అరవింద్, ప్లీజ్ ఇంకెప్పుడు అంత దగ్గరికి రాకే. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేనే పొరపాటు చేసేస్తాను అని అరవింద్ వెళ్ళిన వైపు చూస్తూ అనుకుంది. 2 నిమిషాలు తన్నే తాను తమ్మాయించుకొని గేమ్లోకి వెళ్ళింది. అప్పటికే దీక్షిత్ ఆన్లైన్లో ఉన్నాడు. మేఘన ఆన్లైన్లో కనిపించగానే, దీక్షిత్ వచ్చావా, త్వరగా 2 టీమ్స్ ఫామ్ చెయ్యి, ఆటని వేడిక్కిచ్చేద్దాం అంటూ గట్టిగా అరిచాడు. దీక్షిత్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గట్టిగా అరుస్తూ ఆడుతున్నాడు. మేఘన, త్వరగా వెళ్ళు, జోనల్ నుండి బయటకొచ్చేస్తున్నావు అని వార్నింగ్ ఇస్తూ ఉండగానే మేఘన అవుట్ అయిపోయింది. ఏమైంది నీకు, బుర్రని ప్రెజర్ కుక్కర్లో పెట్టొచ్చావా, రోజులు ఆడట్లేదే? దీక్షిత్ గట్టిగా అరిచాడు. మేఘన ఏం మాట్లాడలేదు. అరవింద్ అలజడి తన ఫోకస్ని దెబ్బతీస్తుందని అర్థమైంది. రెండోసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని గేమ్ మీద కాన్సంట్రేషన్ పెట్టింది. ఈసారి తిట్టడం మేఘన వంతైంది. దీక్షిత్, కుక్క కరిచిందా? ఎందుకలా పరిగెడుతున్నావు? చావడానికి వెళ్తున్నావా? నాకు పవరున్నా సరే నిన్ను బతికించలేను. ఫూల్, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి పోయి చచ్చావు? మేఘన తిడుతూ తలపైకెత్తి చూసేసరికి అరవింద్ తలుపుకి ఓరగా ఆనుకుని ఉన్నాడు. వచ్చి నిలబడి తన్నెంతసేపటి నుంచి చూస్తున్నాడో తెలీదు. మేఘనాకి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే మైక్ని ఆఫ్ చేసి దగ్గుతూ, ఎప్పుడొచ్చారు అంటూ అడిగింది. అరవింద్ ఎప్పుడు మేఘన ఒకరిని తిట్టడం వినలేదు, అది కూడా ఇలాగా. వినేశాడేమో అని భయపడిపోయింది. తనే తిరిగి, అంటే ఆడేటప్పుడు ఎప్పుడు ఇలా తిట్టను, ఇవాళ దీక్షిత్తే చాలా చిరాగ్గా ఆడాడు, నాకు చిరాకు వచ్చింది, అందుకే అలా తిట్టాను అంటూ తప్పు మొత్తం దీక్షిత్ మీదకి తోసేసింది. అరవింద్ అందంగా నవ్వుతూ, వెరీ క్యూట్ అన్నాడు. ఏంటి క్యూట్? మేఘన ఆశ్చర్యంగా అడిగింది. ఏంటో, కోపంలో కూడా ముద్దుగా ఉన్నావు, తిడుతుంటే ఇంకా అందంగా ఉన్నావు. డిన్నర్ రెడీ అయింది, నీ వర్క్ అయిపోతే కిందకొచ్చాయి, తిందాం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరవింద్. మేఘనాకి నిజంగానే ఆకలిగా ఉంది. కానీ ఈసారి అన్నానికి బదులు అరవింద్ని తినేయాలనిపించింది. రాక్షసుడా, అసలు నీకు కొంచెం కూడా దయలేదా? నువ్వు పక్కనుంటేనే కష్టంగా ఉంది, మళ్ళీ ఎదురుగా వచ్చి ఇంత అందంగా నవ్వితే ఏం చెయ్యాలి? ఏం చేస్తాం, ఈసారి క్యాబేజ్తో కానిస్తాను అనుకుంటూ అరవింద్ వెనకాలే వెళ్ళింది. కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ మీద 3 రకాల కూరలున్నాయి, ఒక సూప్ ఉంది. వాటిల్లో ఒకటి క్యాబేజ్తో తయారు చేసిన డిష్. మేఘన దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అరవింద్ కావాలనే దాన్ని చేయించాడా అనుకుంది. ఇద్దరూ కూర్చున్నాక మేఘన అన్ని డిషెస్ వేసుకుని గబగబా తినటం మొదలెట్టింది. మేఘన, చిన్నగా తిను. అరవింద్ మేఘనాని గమనిస్తూ భయంగా కంగారుగా అన్నాడు. మేఘన అరవింద్ టెన్షన్ని గమనించలేదు, కానీ తింటూనే ఉంది. ఏదో తేడాగా అనిపించింది. అరవింద్, మేఘన అనగానే అరవింద్ చేతిలో ఉన్న ముద్దొదిలేసి భయంగా చూశాడు. ఇవాళ మీ చెఫ్ మంచి మూడులో లేడనుకుంటా, వంకాయ కూరని కలుపుకొని తింటూ అంది మేఘన. నో, అలాంటిదేమీ లేదు, హిజ్ మూడ్ ఈజ్ వెరీ గుడ్ టుడే ఖచ్చితంగా చెప్పాడు అరవింద్. మరేంటి, అన్నీ కొంచెం తేడాగా ఉన్నాయి మేఘన అంది. అరవింద్ గట్టిగా నిట్టూర్పు వదిలాడు. ఏమైంది, ఎందుకలా అంటున్నావు? మొహంలో టెన్షన్ కనపడకుండా ప్రశాంతంగా అడిగాడు. ఈ వంకాయ చూసారా, ఇందులో ఉప్పు ఎక్కువైంది. ఈ చిలకడదుంప బాగా ఉడికిపోయింది, మెత్తగా లేదు. ఈ ఆనియన్ ఆమ్లెట్లోని ఎగ్ ఎక్కడన్నా కనిపిస్తుందా? మొత్తం ఆనియన్సే ఉన్నాయి.
ఈ సూప్ చూస్తే మీకు తాగాలనిపిస్తుందా? మేఘన అంటూ అరవింద్ వైపు చూసింది. అరవింద్ ఎక్స్ప్రెషన్ చాలా ఇబ్బందిగా ఉంది. అరవింద్ ఎందుకలా ఉన్నాడో అర్థం కాలేదు. ఒక సెకను తర్వాత తనకి ఆలోచనొచ్చింది. అరవింద్, ఇవన్నీ మీరు కాని వండారా? మేఘన చిన్నగా గుటకలు వేస్తూ అంది. అరవింద్కి ఒప్పుకోవాలనిపించలేదు, కానీ అబద్ధం చెప్పాలని అస్సలనిపించలేదు. హాఫ్ సెకండ్ తర్వాత ఊ అంటూ తలదించుకున్నాడు. మేఘనాకి తన నాలుకని కూడా మింగేశానేమో అన్నంత షాక్ అయింది. అరు, నా కోసం అంటూ దగ్గరికి రాబోయింది. వెంటనే సర్దుకొని, ఇవన్నీ మీరుండారని ముందే ఎందుకు చెప్పలేదు? మేఘన ప్రతి ఒక్క వంటకి వంక పెట్టింది. తన మొహం మాయమైపోతే బాగుండు అనుకుంది. అరవింద్ పాపం అలానే కూర్చొనున్నాడు. అది నేనేమనుకున్నానంటే చెఫ్ చేశారనుకున్నాను. వాళ్ళు ప్రొఫెషనల్ చెఫ్స్ కదా, బాగా చేస్తారు. కానీ బిగ్ బాస్ చేస్తారని ఎవరన్నా ఊహిస్తారా? ఫస్ట్ టైం కుకింగ్ కదా, అందుకే కొన్ని లోపాలున్నాయి. మేఘన అరవింద్ బాధపడకూడదన్నట్టు అంది. లేదు, నేను ఇదివరకే నీకోసం చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఫెయిల్యూర్ లాగా బాగా బాధపడిపోయాడు అరవింద్. ఇదివరకే కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశారా? అయినా సరే మీరు కొత్తే. నేను కావాలని పొగుడుతున్నానని కాదు, కానీ మీరు ఫస్ట్ లెవెల్కి వచ్చారు. ఈ వంకాయ కూర చూసారా? ఇందులో ఉప్పు ఎక్కువైంది, కానీ మసాలా కరెక్ట్గా సరిపోయింది. లేదంటే అదిరిపోయి ఉండేది. నిజానికి ఈ చిలకడ దుంప కూడా కొంచెం మెత్తగా ఉడికింది, కానీ నాకు చాలా నచ్చింది. ఈ ఆనియన్ ఆమ్లెట్, మేఘన చెప్పబోతుండగా అరవిందే కల్పించుకొని, ఎగ్ పగలకొట్టేటప్పుడు అందులోని చాలా పెంకులు పడిపోయాయి. అది తీస్తూ ఎగ్ కూడా సగం పడేశాను. అరవింద్ చిన్న పిల్లాడిలా చెప్పాడు. మేఘనాకి నవ్వు వచ్చింది. చూసారా, మీరెంత బాగా వండినట్టు. మీ కుకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఇంకా 2-3 సార్లు చేశారంటే అద్భుతంగా ఉంటుంది అంటూ అరవింద్ని పొగిడి గొంతెండిపోయేలా పొగిడి అలిసిపోయింది మేఘన. అప్పటికి కానీ అరవింద్ కొంచెం మెత్తపడలేదు. ఈ డిష్ని నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను చెప్పాడు అరవింద్ క్యాబేజ్ని చూపిస్తూ. మేఘన కిచెన్లోకెళ్ళి చూసింది. మొత్తం క్యాబేజీనే కనపడుతుంది. 4-5 సార్లు ప్రయత్నించి ఫైనల్గా మంచికొచ్చిందాన్ని టేబుల్ మీదకి తీసుకొచ్చి పెట్టాడు అరవింద్. మేఘనాకి చాలా నవ్వొచ్చింది, ఆనందంగా కూడా అనిపించింది. అరవింద్ వైపు తిరిగి సంతోషంగా, మీరింకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు అంటూ చెప్పింది. అరవింద్ మేఘనా వైపు సీరియస్గా చూస్తూ, నువ్వింకా సాటిస్ఫై అయినట్టు లేవు అన్నాడు. మేఘనాకి సాటిస్ఫై అంటే అర్థం కాలేదు. అందుకని టేబుల్ మీద చూసింది. క్యాబేజీ కనపడింది. నిజానికి మేఘన డైట్లో ఉంది, కానీ అరవింద్ బాధపడటం తనకిష్టం లేదు. వెళ్ళి 2 సార్లు అన్నం పెట్టుకొని చేసిన క్యాబేజ్ మొత్తం తినేసింది. అప్పుడు గాని అరవింద్ మొహంలో నవ్వు రాలేదు. ఇంకా నీ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ ఎప్పుడుంది అడిగాడు అరవింద్. ఇంకా దానికి 1 అవర్ టైం ఉంది. ఈ మధ్యలోని ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. ఇది డిఫరెంట్ కంప్యూటర్ కదా, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మేఘన చెప్పింది. సరే, ఈలోపు నేను స్క్రిప్ట్ చదువుతాను, నువ్వెళ్ళి నీ వర్క్ చేసుకో అరవింద్ అంటూ లేచాడు. మీ హార్డ్ వర్క్కి చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అంది మేఘన. అలా ఇద్దరూ ఎవరి వర్కులోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేఘన మనసు ఇప్పుడు కుదురుగా ఉంది. నెక్స్ట్ ఆడిన గేమ్స్ అన్నీ తన స్టాండర్డ్కి తగ్గట్టు ఆడింది. ఆన్లైన్లో మైక్ ఆన్ చేసి ఉండేసరికి దీక్షిత్ పర్సనల్గా మెసేజ్ చేశాడు. మై గాడ్ మేఘన, మా మామ రూమ్లో నువ్వేం చేస్తున్నావు? మేఘన లైవ్ స్ట్రీమ్లోని తన ఫ్యాన్స్కి రిప్లై ఇస్తూ దీక్షిత్ మెసేజ్ని చూసింది. నీకెలా తెలుసు అడిగింది మేఘన. మామ రూమ్ని నేను గుర్తుపట్టలేననుకుంటున్నావా? ముందు చెప్పు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? దీక్షిత్ మళ్ళీ అడిగాడు. అదొక పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాన్లే మేఘన అన్న మాటకి దీక్షిత్ వెంటనే, నువ్వు చెప్తావా లేదా? లేదంటే అత్త అని గేమ్లోనే పిలుస్తాను బెదిరించాడు దీక్షిత్. అత్త ఏంటి నీ బొంద, నేను స్క్రిప్ట్ కోసమని వచ్చాను. సంజయ్ ఊర్లో లేడు, 3 నెలల వరకు రాడంట, అందుకని అరవింద్ని అడగడానికని వచ్చాను మేఘన చెప్పిన తర్వాత. ఓకే, గేమ్లో నెక్స్ట్ లెవెల్లో నేను రైడింగ్కి తీసుకెళ్తాను చూడు అంటూ కంప్లీట్గా గేమ్లో లీనమైపోయాడు దీక్షిత్. దీక్షిత్ మేఘన అరవింద్తో కలిసుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు మేఘన. ఫైనల్గా గేమ్ విన్ అయింది. తన కామెంట్స్ చూసుకుంది.
బ్యూటీ విత్ బ్రెయిన్ అని, బ్యూటీ విత్ టాలెంట్ అంటూ రకరకాల కామెంట్స్ వచ్చాయి. చాలామంది గేమింగ్ కంపెనీకి స్పాన్సర్ చేయటానికి కూడా వచ్చారు. మేఘన అందరికీ గుడ్ బై చెప్పి ఆఫ్లైన్కి వచ్చేసింది. ఎలా జరిగింది నీ లైవ్ స్ట్రీమ్? బాగా జరిగిందా? అరవింద్ అడుగుతూ వచ్చాడు. స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించింది, ఆ తర్వాత మొత్తం సెట్ అయింది. బిగ్ బాస్, నా స్క్రిప్ట్ చదివారా? అడిగింది మేఘన. అరవింద్ అంటూ సోఫాలోకెళ్ళి కూర్చున్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మేఘనాకి కంగారుగా ఉంది. ఇందులోని చాలా డేంజరస్ సీన్స్ ఉన్నాయి, నాకిష్టం లేదు అన్నాడు అరవింద్. మేఘన ఆ డేంజరస్ సీన్స్ ఏంటో గుర్తు తెచ్చుకుంది. కార్ రేసింగ్, బంగీ జంపింగ్, ఫెన్సింగ్, వాటర్ జెట్. బిగ్ బాస్, అవన్నీ నాకు ఆటల్లాంటివి. నాకేమీ ప్రాబ్లం లేదు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ప్లీజ్. మేఘన బతిమాలింది. కానీ అరవింద్ నిర్ణయంలో మార్పు లేదు అన్నట్టు అక్కడి నుంచి లెగిసి రూంలోకి వెళ్ళిపోయాడు. కానీ మేఘనాకి ఆ స్క్రిప్ట్ చాలా నచ్చింది. ఎలాగైనా ఒప్పించాలనుకుంది. ఎప్పుడూ తన్ని దగ్గరికి తీసుకుని ఏడిపిస్తూ ఉంటాడు. ఈసారి మేఘనానే అరవింద్ని దగ్గరికి తీసుకుని బతిమాలాలనుకుంది. నెమ్మదిగా అరవింద్ దగ్గరికెళ్ళి తలదించుకుని బాధగా నిలబడింది. అరవిందులో చలనం లేదు. 10 నుంచి 1 వరకు ఒక్కోటి లెక్క పెట్టింది. అరవింద్ అసలు ఒప్పుకునేలానే లేడు. నెమ్మదిగా తలెత్తింది. తన కళ్ళల్లో నీళ్లు. మేఘన నటిస్తుందని అరవింద్కి తెలుసు, కానీ అది కూడా తట్టుకోలేకపోయాడు. నెమ్మదిగా అరవింద్ దగ్గరకొచ్చి తన షర్ట్ హ్యాండ్స్ని పైకి మడుస్తూ బతిమాలటం మొదలుపెట్టింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ప్రామిస్. బాధగా ఏడుస్తూ చెప్తుండగా అరవింద్ వెంటనే ఓకే అన్నాడు. మేఘన షాక్ అయింది. ఇదేంటి, ముద్దిద్దామనుకున్నాను, ఇంత ఈజీగా ఓకే చెప్పేశాడా? పోనీలే, మళ్ళీ టైం వచ్చినప్పుడు ఇద్దాం అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది మేఘన. మేఘన ఆనందంతోటి అరవింద్ మీదకి దూకేసినట్టు వచ్చి, బిగ్ బాస్, మీరు ఒప్పుకున్నారా అడిగింది. అరవింద్కి ఒప్పుకోవలసి వచ్చినందుకు తన మీద తనకే కోపంగా ఉంది. సరే, నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు అరవింద్. లేదు లేదు, మీరలా ప్రామిస్ని వెనక్కి తీసుకోకూడదు. మీరు ఒప్పుకోలేదనుకో, నేను బాధతో ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాను. మేఘన మాట పూర్తి కాకముందే అరవింద్ నోటికి చెయ్యడ్డు పెట్టాడు. ఓకే, నా ప్రామిస్ని వెనక్కి తీసుకునిలే. అరవింద్ అనేసరికి మేఘనాకి ముద్దు పెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. దగ్గరికెళ్ళి చెయ్యి పట్టుకొని, బాస్, నేను మీకు జీవితాంతం రుణపడుంటాను. జీవితాంతం కాదు, 10 జీవితాలు రుణపడుంటాను అంటూ సంతోషంగా చెప్పింది. అరవింద్కి నవ్వొచ్చింది. నన్నేమీ మాటలతో మభ్యపెట్టనవసరం లేదు. అన్నీ నటిస్తున్నావు, నాకు తెలుసు. ఆడిషన్స్కి వెళ్ళాక ఓడిపోయావనుకో, నేనైతే ఏం చేయలేను. బ్యాక్ డోర్ అస్సలు ఓపెన్ చేయను అరవింద్ నవ్వుతూ అన్నాడు. మేఘన కాన్ఫిడెన్స్ చూస్తుంటే అరవింద్కి ధైర్యంగానే ఉంది. ఒకవేళ తను చేయగలిగితే ప్రేమ అనే పేరుతో తన్ని బంధించటం ఎందుకు అనిపించింది అరవింద్కి. బిగ్ బాసే ఒప్పుకున్నాక ఆడిషన్స్లో గెలవకుండా ఉంటానా? బిగ్ బాస్ నాకు తోడుంటే అంతా అదృష్టమే అంటూ అరవింద్కి మాటలతోనే మనసు నింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన. 2వ రోజు ఉదయం ప్లాటినం ప్యాలెస్ రెసిడెన్స్ ఎంట్రన్స్లోని అరవింద్ గార్డ్, భార్గవతో పాటు 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అందులో పొడుగ్గా ఉన్న సెక్యూరిటీ గార్డ్, సార్, మన బాస్ ఎందుకు అమెరికా వెళ్తా అంటున్నారు? అది కూడా ఫిలడెల్ఫియా లాంటి ప్లేస్కి. ఎవరినైనా ప్రతినిధిని పంపించొచ్చు కదా, స్వయంగా ఎందుకు వెళ్తున్నారు? భార్గవ్ని అడిగాడు. భార్గవ్ కాల్ చేసేలా చూశాడు. నీకు బాస్ ఆలోచనలు అంచనా వేసేంత శక్తుందా? నోరు మూసుకొని బాస్ ఏం ఆర్డర్ చేస్తే అది చెయ్యి అంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా బక్కగా ఉన్న బాడీగార్డ్ ఒకతను పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. సార్, బాస్ ఇచ్చిన ఆర్డర్స్ని నేను చెయ్యలేను. వెంటనే నేను బాస్ని కలవాలి. బక్కగా ఉన్న బాడీగార్డ్ అనగానే భార్గవ్కి ఏం అర్థం కాలేదు. అతని పేరు రాహుల్. బాగా స్కిల్స్ ఉన్న బాడీగార్డ్. అరవింద్ అతనికి ఏదైనా ఆర్డర్ చేశాడంటే అది చాలా ఇంపార్టెంట్ అని. రాహుల్ కూడా బాస్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయంటే అవి తప్పకుండా ఫాలో అవుతాడు. అలాంటిది ఇప్పుడు చెయ్యను అంటున్నాడు. రాహుల్ భార్గవ్ ముందుకొచ్చి, సార్, మధ్యరాత్రిలోనే నాకు బాస్ కాల్ చేశారు. నేను చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను. కానీ డ్రామా టీంలో ఉండే ఒక అమ్మాయికి నేను సెక్యూరిటీ గార్డ్లా ఉండాలంట. నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళని కాపాడాను. అలాంటిది ఒక అమ్మాయిని కాపాడడానికి నన్నెళ్ళమంటున్నారు. ఆ అమ్మాయిలో అందం తప్ప ఏముంది?
రాహుల్ అంటుండగా భార్గవ్ షడప్ అంటూ గట్టిగా అరిచాడు. నీకు బ్రతకాలం లేదా? ఇదే మాట బాస్ ఇంటే నువ్వు చచ్చి 5 నిమిషాలయ్యేది. భార్గవ్ బాస్ ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వమని రాహుల్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. రాహుల్కి అవమానంగా అనిపించింది. అప్పుడే అరవింద్ తన బ్లాక్ కార్లో బయటికి రావటం కనిపించింది రాహుల్కి. పరిగెత్తుకుంటూ భయం భయంగా అరవింద్ దగ్గరికెళ్ళాడు. భార్గవ్ తన్ని ఆపలేకపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని, బాస్, మీరు రాత్రిచ్చిన ఆర్డర్స్ నేను చెయ్యలేను వణుకుతూ భయం భయంగా చెప్పాడు రాహుల్. చుట్టూ ఉన్న వాళ్ళకి చెమటలు కారిపోతున్నాయి. అరవింద్ తన్ని ఏదో ఒకటి చేస్తాడని భార్గవ్ అనుకున్నాడు. కానీ అనూహ్యంగా, ఓకే, నీ ప్లేస్లో రమణ ఉంటాడు, వెనకాలే ఉన్న పెద్ద బాడీగార్డ్ని చూస్తూ అన్నాడు అరవింద్. రమణ అర్థం కానట్టు తలగొక్కుంటూ వచ్చి ఎస్ బాస్ అని చెప్పి ఆర్డర్స్ తీసుకున్నాడు. తిక్కలోడు రాహుల్ గాడు. ఆ అమ్మాయే లేడీ బాస్ అని తెలిస్తే ఉడికి చచ్చిపోతాడు. భార్గవ్ అనుకుంటూ అరవింద్ దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు మహతి, దీక్షిత్ తల్లి సావిత్రి ఇద్దరూ అమ్మవారి గుడికి వెళ్దామనుకున్నారు. అక్కడున్న అంబికాదేవికి వాళ్ళ దగ్గరున్న అమ్మాయిల జాతకాలు చూపించి అరవింద్కి ఎవరు మ్యాచ్ అవుతారో అడుగుదామని అనుకున్నారు. సావిత్రికి అంబికాదేవి మీద చాలా నమ్మకం ఎక్కువ. ఆ గుడికి ఎన్నో దానాలు కూడా చేసింది. గుడికి వెళ్ళగానే దేవుని దర్శనం అయిపోయాక బయటే ఉన్న సేవకురాలు అంబికాదేవి గదికి తీసుకెళ్ళింది. లోపలంతా సాంబ్రాణి, విభూది, ఓంకారంతో దైవత్వం ఉట్టిపడుతోంది. అంబికాదేవి సావిత్రితో కుశల ప్రశ్నలు వేసిన తర్వాత మొదట అరవింద్ పుట్టిన తేదీ, సమయాన్ని సావిత్రి ఆమెకు అందించింది. ఆ తర్వాత ఒక్కోటిగా వాళ్ళు తీసుకొచ్చిన అమ్మాయిల వివరాలు అందిస్తూ ఉన్నారు. అంబికాదేవి క్షుణ్ణంగా ఒక్కోటి పరిశీలించిన తర్వాత కుదరదు అన్నట్టు తల అటూ ఇటూ ఊపుతుంది. మహతికి చాలా బెంగగా అనిపించింది. అప్పుడే తన బ్యాగ్లో మేఘనాకి సంబంధించిన పుట్టినరోజు సమయం ఉందని గుర్తొచ్చింది. చివరిసారి మేఘనా కలిసి హడావుడిగా వెళ్ళిపోతుండగా మేఘనాని అడిగి తీసుకుంది. ఆ వివరాల్ని మహతి అంబికాదేవికి అందించింది. సావిత్రికి విసుగొచ్చింది. సావిత్రి పక్క నుండి ఆ అమ్మాయి వివరాలు ఇవ్వటమేంటి అని గొనుగుతూనే ఉంది. మహతి పట్టించుకోలేదు. అంబికాదేవి మేఘన జాతకాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత, ఈ అమ్మాయికి ఎక్కువగా ఒంటరిగా ఉండే రోజులే ఉన్నాయి. తన జీవితం మొత్తం దురదృష్టాలతో నిండిపోయింది. తన కొడుకుని పోగొట్టుకుంటుంది, భర్తని తనే చంపేస్తుంది, చివరిగా మళ్ళీ తను ఒంటరిగానే మిగులుతుంది. అంబికాదేవి మాటలకి మహతి భయపడిపోయింది. సుహా, అనిరుద్ గుర్తొచ్చారు. అంబికాదేవికి 5 సంవత్సరాల క్రితం అరవింద్ జాతకం గుర్తొచ్చింది. అరవింద్ జాతకం కూడా 5 సంవత్సరాల క్రితం నుండి మారుతూ వస్తుంది. మహతికి గుర్తొచ్చింది, సుహా అరవింద్ చేతికి వచ్చిన తర్వాతే తన జీవితంలో చాలా మార్పులొచ్చాయి. అయితే ఈ అమ్మాయి జీవితంలో కూడా 5 సంవత్సరాల నుండి చాలా మార్పు కనిపిస్తుంది. సావిత్రికి చిన్న అనుమానం వచ్చింది. అమ్మా, ఒకరిని ఒకరితో దేవుడు ముందే మూడేసి ఉంటాడని అంటూ ఉంటారు కదా. ఎవరి జాతకాలైనా దేవుడు ముందే నిర్ణయించేస్తాడు. అలాంటప్పుడు ఇలా మారటమేంటి? అర్థం కాక అడిగింది సావిత్రి. అవును, దేవుడు ప్రతీదీ ముందే నిర్ణయిస్తాడు. కానీ మనం ఈ జన్మలో చేసే దాన ధర్మాలని బట్టి మన జాతకం కొంచెం మారుతూ ఉంటుంది. నువ్వు ఒకరికి ఈ జీవితంలో మంచి చేసావంటే నీకు మంచే జరుగుతుంది, చెడు చేసావంటే చెడే ఎదురవుతుంది. కానీ దానం చేస్తే మాత్రం రెట్టింపు ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మన జీవితాన్ని మంచి దారిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. అరవింద్ జీవితంలో ఎలాంటి మార్పు కనపడుతుందో ఈ అమ్మాయి జీవితంలో కూడా అలాంటి మార్పే కనిపిస్తుంది. ఇద్దరి జాతకాలు ఎక్కడో ముడిపడున్నాయనుకుంటా. అందుకే ఇద్దరివి చాలా దగ్గరగా కనపడుతున్నాయి. ఇద్దరికీ పెళ్లి చేయటం వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. మీరు దాన ధర్మాలు చేయండి, మీ పిల్లలకి అంతా మంచే జరుగుతుంది. అంబికాదేవి చెప్పిన మాటలకి మహతి తృప్తిగా తలాడించింది. అదే రోజు ఉదయం మేఘన గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది. సనాని కలిసి తన స్క్రిప్ట్ ఓకే అయిందన్న గుడ్ న్యూస్ చెప్దామనుకుంది. ఇంతలో సనానే తనకి గుడ్ న్యూస్ చెప్పింది. మేఘన, శాలరీ వచ్చింది. ఆ మాట వినగానే మేఘనాకి ఎక్కడలేని సంతోషం వచ్చింది. మేఘన, నువ్వు దీక్షిత్ కలిసి ఆడిన గేమ్ వైరల్ అయింది. గేమింగ్ కంపెనీ చాలా సాటిస్ఫై అయ్యారు. అందుకే ముందుగానే శాలరీ ఇచ్చారు. మీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీకు అందాల్సింది అందుతుంది. మేఘనాకి గట్టిగా అరవాలన్నంత ఆనందం వేసింది.
ఈసారి దీక్షిత్ని అస్సలు కలవకూడదు అనుకుంది. ఆల్రెడీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకో చెప్పింది సనా. మేఘనా సెల్కి అప్పుడే మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ మిస్ సనా, థ్యాంక్ యూ టు ది కంపెనీ అంటూ ఆనందంగా అపార్ట్మెంట్కి తిరిగొచ్చింది. మొత్తం తన అకౌంట్లో $150,000 తన ఫోన్లో అకౌంట్ నెంబర్ వెతికింది. $1,00,000 ఆ అకౌంట్ నెంబర్కి వేసింది. మరో 50,000 మరొక దానికి. మేఘనా ఫోన్ వెంటనే రింగ్ అయింది. పికప్ చేసి, హలో సరోజిని గారు, బాగున్నారా అంటూ ఆనందంగా అడిగింది మేఘన. ఆ పెద్ద ఏజ్లో ఉన్న ఆవిడ అటువైపు నుంచి, నేను బాగున్నానమ్మా. మేఘన, ఆర్ఫనేజ్ అకౌంట్లో మళ్ళీ డబ్బులేసావా అడిగింది ఆవిడ. అవును, నాకు ఇవ్వాలే శాలరీ వచ్చింది, మేఘన చెప్పింది. నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని తెలుసమ్మా, కానీ నీకోసం కూడా ఉంచుకోకుండా $1,00,000 లేసావు. నీకు కొంత ఉంచుకుంటే మంచిదని నా అభిప్రాయం. సరోజిని గారు, నా కోసం కొంత ఉంచుకున్నాను, నాకు తినటానికుంటే చాలు. నేనేమీ నాకు లేకుండా మొత్తం ఇవ్వలేదు, నాకు కొంతున్నాయి, వచ్చేయి ఇంకా ఉన్నాయి. రాబోయేది చలికాలం కదా, పిల్లలకి బట్టలు, రగ్గులు, దుప్పట్లు అలాంటివన్నీ కొనివ్వండి. సరేనమ్మా, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. పిల్లల తరపున చాలా థ్యాంక్స్. మరీ ఎక్కువగా కష్టపడొద్దు, నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకో. ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేసింది. మేఘనాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. తను 5 సంవత్సరాల క్రితం డొనేషన్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు తన దగ్గర అస్సలు డబ్బులే ఉండేవి కాదు. ఇప్పుడు చాలా డబ్బులున్నాయి. తను తృప్తి చెందేంత ఇవ్వగలిగింది. మిగతా 50,000 తన్ని పెంచిన తల్లిదండ్రుల అకౌంట్లో వేసింది. వాళ్ళని విడిచి వచ్చినందుకు ఇప్పటికి కూడా బాధగానే ఉంది. కనీసం ఒక్కసారైనా వాళ్ళని చూడటానికి వెళ్ళలేకపోయింది. వాళ్ళు ఎక్కువగా ఆశించరు, తనకి తెలుసు. సనా, ఇంకొంత మనీ ఈ 2 రోజుల్లో వస్తాయి అని చెప్పింది. ఆ డబ్బుతో తన తాతకి బర్త్డే గిఫ్ట్ ఇద్దామనుకుంది. శర్మ ఫ్యామిలీలోని వాళ్ళ తాతయ్య ఏ ఆడపిల్లతోనూ క్లోజ్గా ఉండేవాడు కాదు, ఒక్క మేఘనాతో తప్ప. అది కూడా చెప్పుకునేంత బంధం కాదు. కానీ మేఘనాకి అతనంటే అభిమానం. తన ఇంటి ఆడపిల్ల అని గుర్తించి తను కావాలి అని పట్టుపట్టి కూర్చున్న వ్యక్తి. అతని బర్త్డేకి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ కొనిద్దామనుకుంది మేఘన. మేఘన ఇంటి నుండి బయటకొచ్చేసిన తర్వాత చాలాసార్లు తిరిగి వెళ్ళమని చెప్పాడు. కానీ మేఘన ఎప్పుడు వినలేదు. వాళ్ళ తాతయ్యకి జాతిరత్నాలతో చేసిన ఆభరణాలంటే చాలా ఇష్టం. 2 రోజుల తర్వాత ఇంపీరియల్ షాపింగ్ మాల్కి వెళ్ళింది. పొట్టిగా లావుగా ఉన్నతను మేఘనాకి ఎదురొచ్చాడు. నమస్తే మేడం, మీకేం కావాలి అడిగాడతను. మా తాతయ్యకి మంచి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. జాతిరత్నాలతో ఉన్న బ్రేస్లెట్ తీసుకుందామనుకుంటున్నాను, కొన్ని చూపెట్టండి అడిగింది మేఘన. అతను చాలా రకాలు తీసి చూపించాడు. మేఘనాకి ఏవీ నచ్చలేదు. మేడం, మీకు ఏ రేంజ్లో కావాలో చెప్తే వాటిల్లోని అన్నిటినీ చూపిస్తాను అడిగాడతను. నాకు 1,20,000లో చూపెట్టండి. మేఘన చెప్పగానే అతను మేఘనాని కింద నుండి పైకి చూశాడు. మేడం, మీకిప్పుడు చూపెట్టినవన్నీ 3 లక్షలకి పైగా ఉన్నవి. మీరు అడిగిన రేటువి ఇక్కడుండవు అంటూ వేరే వైపు తీసుకెళ్లాడు. బట్టలేమో బ్రాండెడ్వి ఉంటాయి, ఏమాత్రం కాస్ట్ పెట్టి కూడా కొనలేరా అంటూ వెనకాల నుంచి గొంతు వినపడింది మేఘనాకి. వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మీరా, ఆమె కజిన్ లావణ్య ఉన్నారు. షూటింగ్లో కానీ ఎక్కడైనా లావణ్య ఎప్పుడు మీరాతోనే ఉంటుంది. అరవింద్కి కాబోయే భార్య మీరానే అని లావణ్యకి తెలుసు. అందుకే లావణ్య మీరానెప్పుడు విడిచిపెట్టలేదు. షూటింగ్ టైంలోనే మేఘనా గురించి రకరకాల మాటలు వినుంది. మేఘనాని సంజయ్ తీసుకురావటం ఇద్దరికీ నచ్చలేదు. మేఘన తన మాటలు పట్టించుకోకుండా పక్కనే ఉన్న బీడ్స్ బ్రేస్లెట్ని చూడటానికెళ్ళింది. షాప్లో ఉన్న ఓనర్ మీరాని చూడగానే మేఘనాని వదిలేసి పరుగు పరుగునొచ్చాడు. మీరా నవ్వు ప్రశాంతంగా అనిపించింది ఆ షాప్ ఓనర్కి. తను వేసుకున్న డ్రెస్ చూస్తే ఇంకా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కాబట్టి వాళ్ళు ఆ షాప్లోని చాలా కాస్ట్లీవే కొంటారు అనుకున్నాడు. మాకివన్నీ చూపిస్తున్నారు, బానే ఉంది. అక్కడ మీ ఐటమ్స్ ఏమన్నా పోతాయేమో. అలా డబ్బు పెట్టలేని వాళ్ళని షాపులోకి తీసుకొస్తే మీ షాప్లోకి ఎవరైనా వస్తారా? చాలా జాగ్రత్తలు చెప్తున్నట్టు మీరా షాప్ ఓనర్తో అంది. మేఘనాకి ఆ మాటలు కోపాన్ని తెప్పిస్తున్నాయి, కానీ అవి పట్టించుకునేంత పెద్దవి కాదు అనుకుంది. మేడం, మీరా మేడం మీకంటే లేటుగా వచ్చినా ఐటెం ప్యాకింగ్ వరకు వచ్చేసింది, మీదింకా సెలక్షన్ కాలేదు. మేఘనాని చూస్తూ విసుక్కున్నాడు ఆ షాప్ ఓనర్. మేఘన అతని ఎక్స్ప్రెషన్ కూడా పట్టించుకోవట్లేదు.
ఈ బ్రేస్లెట్ మీద చిన్న చిన్న అక్షరాలున్నాయి. దీనికేమన్నా అర్థముందా? మేఘన అడుగుతోంది. ఇలాంటి చీప్ బ్రేస్లెట్స్‌కి కూడా అర్థం ఉంటుందా? వెనకాలే లావణ్య వెక్కిరిస్తోంది. ఇదంతా ఆ షాప్‌కి ఎదురుగా ఉన్న షాప్ నుండి ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. మాస్టర్, ఈ బట్టలన్నీ ప్యాక్ చేయమంటారా? అడిగాడు ఆ షాప్ అతను. ఓకే చెప్పి వెంటనే మేఘన ఉన్న షాప్ వైపు చూస్తూ ఫోన్ చేశాడు. అవతల నుండి ఎప్పట్లానే హలో అంటూ కోపంగా గొంతు వినిపించింది. హాయ్ అరవింద్, ఏంటి నువ్వు ఫిలడెల్ఫియా వెళ్ళావంట? చాలా బోరింగ్ కదూ. ఇక్కడుండుంటే మంచి మజా చూసేవాడివి. కార్తీక్ మేఘనాని చూస్తూ అరవింద్కి ఫోన్ చేశాడు. అరవింద్ వెంటనే కాల్ కట్ చేశాడు. కార్తీక్కి చాలా కోపం వచ్చింది. తిట్టుకుంటూ అరవింద్కి మళ్ళీ ఫోన్ చేశాడు. నాతో మాట్లాడడం అంత కష్టంగా ఉందా? వెంటనే కట్ చేస్తున్నావు? కార్తీక్ అన్నాడు. రెండోసారి కూడా నీ మాట వినాలనుకోవట్లేదు. అరవింద్ సీరియస్గా అన్నాడు. నీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? నువ్వు నా దగ్గర చాలా దాచిపెట్టాలనుకున్నావు. కానీ నీ పిల్ల నా కళ్ళెదురుగా ఉంది. ఆమె పేరేంటి? మేఘన. అనుకోకుండా నీ పిల్ల చేసే లైవ్ స్ట్రీమింగ్ చూశాను. అది కూడా నీ స్టడీ రూమ్ నుండి. ఎక్కడుంది తను? చాలా కోపంగా అడిగాడు అరవింద్. నాకు ఎదురుగా ఉన్న రత్నాల షాపులో ఉంది. జ్యువెలరీ తీసుకుంటుంది. అదే షాపులో నీ రూమర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. చాలా ఈ గుర్తులు. ఇంకా ఏదన్నా చెప్పమంటావా? ఇది వినగానే అరవింద్ మళ్ళీ కాల్ కట్ చేశాడు. కార్తీక్కి కోపంతో పిడికిలు బిగిసింది. అతని షాపింగ్ అయిపోయినా సరే అక్కడి నుంచి వెళ్ళాలనుకోలేదు. కుర్చీ తెప్పించుకుని కూర్చొని ఆ ఎదురుగా ఉన్న షాప్ వైపే చూస్తూ ఉన్నాడు. ఆ షాప్లో ఉన్న లావణ్య మీరా మేఘనాని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో రకంగా అవమానించి తన్ని రెచ్చగొట్టాలనుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక మిడిల్ ఏజ్ అతను వచ్చాడు. మేఘనాని చూస్తూ, మేడం, మీ షాపింగ్ అయిపోయిందా అంటూ అడిగాడు. నాకు 1,20,000లోనే ఒక బ్రేస్లెట్ కావాలి. ఈయన ఇంత తక్కువ కాస్ట్లో లేదని చెప్తున్నారు మేఘన అంటూ ఆ షాప్ ఓనర్ని చూపించింది. ఆ మిడిల్ ఏజ్ అయినా అతని వైపు కోపంగా చూశాడు. మీకేది నచ్చిందో చెప్పండి మేడం. అతను అనగానే మేఘన వెంటనే ఒక బ్రేస్లెట్ చూపించింది. ఇది నాకు బాగా నచ్చింది, కానీ ఇది ఎక్కువ రేట్ అంటున్నారు. లేదు మేడం, దీనికి ఇవాళ 30% డిస్కౌంట్ ఉంది. మీకు ఎగ్జాక్ట్గా ₹1,00,000కే వచ్చేస్తుంది. అంతేకాదు, ఇవాళ మీరు మాకు లక్కీ కస్టమర్. ఇవి చూడండి, మీకు నచ్చింది తీసుకోండి, మీకు గిఫ్ట్గా ఇస్తున్నాము అంటూ ఒక సూట్ కేసులో ఉన్నవి చూపించాడు. మేఘనాకి భలే కలిసొచ్చిందే అంటూ ఎంతో ఆశ్చర్యపోయింది. మేఘనాకి నచ్చిన వాటిని ప్యాక్ చేసి మేఘనాని దగ్గరుండి పంపించాడు ఆ మిడిల్ ఏజ్ ఆయన. నిజానికి తను సెలెక్ట్ చేసుకున్నది 50 లక్షలు. కానీ మేఘన ₹1,00,000కే తీసుకెళ్ళింది. మీరా, లావణ్య నోరు తెరిచి చూస్తూ అక్కడే ఉండిపోయారు. మేఘన తీసుకెళ్లిన బ్రేస్లెట్ లాంటిదే తనకి కావాలని అడిగింది మీరా. ఆ మిడిల్ ఏజ్ ఆయన 75 లక్షలు చెప్పాడు. ఇందాకటి వరకు ఆఫర్లో ఉంది మేడం. ఆ మేడంతో లాస్ట్ అయిపోయింది. ఇదిప్పుడు ఫైనల్గా 75 లక్షలు. నేనెవరో తెలుసా? నాతోటి ఇలా మాట్లాడుతున్నావా? కోపంగా అడిగింది మీరా. మా సీఈఓ సార్ మీ గురించి చెప్పలేదు మేడం. ఆ ఒక్క మేడం గురించి చెప్పారు. చెప్పి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు ఆ మిడిల్ ఏజ్ ఆయన. మేఘన తన షాపింగ్ అయిపోగానే వెంటనే అపార్ట్మెంట్కి తిరిగొచ్చింది. లిఫ్ట్ నుంచి బయటికి రావటంతోనే తన ఇంటి ముందు ఎవరో ఒక పొడుగ్గా బలంగా ఉన్న వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఎవరైనా పొరపాటున వచ్చారేమో అనుకుని, ఎవరు మీరు? ఇది నా అపార్ట్మెంట్ అంది మేఘన. మేడం, నా పేరు రమణ. మీకు సెక్యూరిటీగా ఉండడానికి వచ్చాను అంటూ మేఘనాకి విష్ చేసి తనకి దారిస్తూ ఒక పక్కగా నిల్చున్నాడు. సెక్యూరిటీనా? నాకా? ఎవరుండమని చెప్పారు? మేఘన ఆశ్చర్యంగా అడిగింది. మా బాస్ ఆర్డర్ మేడం. ఎవరు మీ బాస్? మా బాస్ ఇంటి పేరు రామస్వామి. ఎంతో వినయంగా చెప్పాడు రమణ. సీఈఓ అరవింద్ గారు పంపించారా? మేఘన అడిగింది. అతను అవును అన్నట్టు తలూపాడు. ఏమనుకుంటున్నారు? నాకెందుకు ప్రొటెక్షన్? మేఘన విసుక్కుంది. రమణలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. మా బాస్ చెప్పారు, నేనున్నాను మేడం. మా బాస్ వెళ్ళమన్నప్పుడే వెళ్తాను అంటూ అక్కడే నిల్చున్నాడు. మేఘనాకి నిన్న రాత్రి జరిగిన డిస్కషన్ గుర్తొచ్చింది. అరవింద్ షూటింగ్కి ఒప్పుకోలేదు. మేఘన ఒప్పించింది. దానికి రిజల్టే ఈ సెక్యూరిటీ. అసలు వీడిని చూస్తేనే భయంతో చచ్చిపోయేలా ఉన్నాను.
మేఘన తిట్టుకుంటూ, చూడు బ్రదర్, షూటింగ్ జరిగేటప్పుడు సెక్యూరిటీగా ఉండమని చెప్పారు. కానీ షూటింగ్ ఇంకా చాలా రోజులుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి షూటింగ్ జరిగేటప్పుడు రావా? మేఘన బతిమాలుతున్నట్టుగా అడిగింది. రమణ సీరియస్గానే, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది మేడం అని అడిగాడు. ఇంకా ఎప్పుడో తెలీదు. స్టార్ట్ అయితే ముందు నీకే చెప్తానే. మేఘన రమణ వైపు జాలిగా చూస్తూ అంది. మీకు తెలీదంటే ఏ రోజైనా ఏ నిమిషమైనా స్టార్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడే ఉంటాను మేడం చెప్పి స్తంభంలాగా అక్కడే నిల్చున్నాడు రమణ. నువ్విక్కడే ఇలాగే నిల్చున్నావంటే చూసే వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పను? అవును మేడం, నాకు మీ బాధ అర్థమవుతుంది అంటూ అక్కడే నిల్చునున్నాడు రమణ. ఈ స్తంభంతో మాట్లాడే కంటే రాక్షసుడితో మాట్లాడటం మంచిది అనుకుంటూ లోపలికొచ్చేసింది మేఘన. వెంటనే అరవింద్కి మెసేజ్ చేసింది, నాకెలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదని. మామూలుగా అయితే వెంటనే తనకి అరవింద్ నుండి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా రిప్లై లేదు. మేఘన కాసేపు ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసుకుంది. స్క్రిప్ట్స్ కాసేపు చదివింది. అలా ఆ పూట గడిచిపోయింది. అరవింద్ నుండి ఇంకా మెసేజ్ రాలేదు. అసలు ఈ రాక్షసుడు చూశాడా? చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదా? అరే, ఆడపిల్ల మెసేజ్ చేసింది, తిరిగి రిప్లై ఇద్దామని కొంచెం కూడా లేదు. మేఘన, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అతను దూరంగా ఉన్నాడు, ఏ పనిలో ఉన్నాడో. హాఫ్ డేనే కదా రిప్లై ఇవ్వండి, ఇంకాసేపు చూడు. మేఘన తనకి తనే సర్ది చెప్పుకొని ఆ రాత్రి డిన్నర్ చేసి నిద్రపోయింది. ఆ రెండో రోజు ఉదయమే జాగింగ్కి వెళ్ళింది. తిరిగి వస్తూ టిఫిన్ తెచ్చుకుంది. ఇంటివైపు నడుస్తూ ఉండగా తనకెందుకో ఇబ్బందిగా అనిపించింది. తన్ని ఎవరో వెంటాడుతున్నట్టు అనిపించింది. ఎవరో తన్ని చూసి చెట్టు వెనకాల దాక్కున్నారు. నెమ్మదిగా చెట్టు వెనకాలకి వెళ్ళి అతని చేతిని వెనక్కి విరిచిపట్టుకొని, ఎవరు నువ్వు అంటూ అడిగింది. మేడం, నిన్నొచ్చాను కదా రమణాని ఆయాసపడుతూ చెప్పాడు రమణ. హా, చెప్పాను కదా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదని. స్టార్ట్ అయ్యాక నీకే ముందు చెప్తాను. అది ఇప్పుడు కాదు, నెల లేదంటే 2 నెలలు పడుతుందేమో. కాబట్టి నువ్వు ఇప్పుడెళ్ళి రిలాక్స్ అయిపో, నేను మీ బాస్కి చెప్పనులే. మేఘన గుసగుసగా చెప్పింది. నేను మా బాస్ మాట మాత్రమే వింటాను మేడం. రమణ ఏ ఎమోషన్ లేకుండా చెప్పి మేఘన ఎటు వెళ్తే అటు హచ్చిడాగ్లా తిరుగుతూనే ఉన్నాడు. బాస్ బాస్ అంటున్నావు, నిజంగా అరవింద్ సారేనా మీ బాస్? అరవింద్కి మెసేజ్ చేస్తే రిప్లై రాకపోవటంతో అనుమానంగా అడిగింది మేఘన. అవును మేడం, మా బాస్ అమెరికాలోని ఫిలడెల్ఫియా వెళ్ళారు, కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడు రమణ. ఏంటి, మీ బాస్ అమెరికా వెళ్తున్నా అని చెప్పారు, అది ఫిలడెల్ఫియాకా? మేఘన కంగారు పడిపోయింది. ఆ వైఎస్ ఎప్పుడు ఫిలడెల్ఫియాలోనే ఉంటాడు. రమణ మేఘనాకి తన సెల్లో ఉన్న మెసేజ్ చూపించాడు. ఎవరెవరు ఏ దేశంలో ఉన్నా సరే అందరూ ఈ ఆర్సెనల్ దగ్గర గ్యాదర్ అవ్వండి. అరవింద్ తరపున ఎవరో చేసిన మెసేజ్ అది. ఆర్సెనల్ అంటే ఆయుధశాల. అరవింద్ ఎందుకు అందరినీ ఫిలడెల్ఫియాకి రమ్మన్నాడు? అతని కోసమా? ఒకవేళ ఇదే నిజమైతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రమణ తన ఫోన్ని దూరంగా పెట్టి, మేడం, నేను కూడా బాస్ దగ్గరికి వెళ్ళాలి. నేను వచ్చే వరకు మీ షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఉండండి. నేను ముందే చెప్పాను కదా, ఇంకో 2-3 నెలల వరకు షూటింగ్ స్టార్ట్ అవ్వదని. అయినా నువ్వు మీ బాస్ దగ్గర ఉండకుండా నా దగ్గర ఎందుకున్నావు? అందరినీ ఎందుకు ఆర్సెనల్ దగ్గరికి రమ్మంటున్నారు? చాలా కంగారు పడిపోయింది మేఘన. ప్లీజ్ మేడం, నాకు అలాంటివేమీ తెలీదు. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. మేఘనాకి అరవింద్కి ఏమైనా అవుతుందేమోనని భయమేసింది. అరవింద్ మెసేజ్ కోసం వెయిట్ చేయటమో వర్రీ అవ్వటమో కంటే అతని వెనకాలే ఫాలో అవ్వటం మంచిది అనిపించింది. రమణ దూరంగా కనపడే వరకు చూసి గబగబా మెట్లెక్కి తన పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. మేఘన రమణకి కనిపించకుండా అతని వెంటే వెళ్ళింది. ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడో అదే ఫ్లైట్ బుక్ చేసుకుంది. రమణ వెనకాలే ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. అక్కడ దిగాక కూడా రమణ మేఘనాని చూసేలా లేడు, చాలా తొందరలో ఉన్నాడు. రమణ తనకేర్పాటు చేసిన చిన్న గదిలోకి వెళ్ళి 22 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ని బయటికి తీశాడు. ఒక్కొక్క గన్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ నాశనం చేసేది ఎక్కువ.
అరవింద్ ఇలాంటి గన్స్ని చాలా అవసరమైనప్పుడు మాత్రమే సెక్యూరిటీకి అందిస్తాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రమణకి కొంచెం దిగులుగా అనిపించింది. ఇదంతా గమనిస్తూ రమణ వెనకే వెళ్తున్న మేఘనాకి కొంచెం భయంగా అనిపించింది. అక్కడి నుండి అరవింద్ రమ్మన్న ప్లేస్కి వెళ్ళాడు రమణ. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.